ఏసీబీ అధికారులమని చెప్పి కొందరు వ్యక్తులు మొగల్తూరు సబ్ రిజిస్టర్కు ఫోన్ చేసి 2 లక్షలు స్వాహా చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో చోటు చేసుకుంది. తమ ఆఫీస్పై దాడి చేయడానికి వస్తున్నామని బెదిరించి వారి దగ్గర నుంచి 2 లక్షలు ఫోన్ పే చేయించుకొని తర్వాత మరో 1 లక్ష డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన సబ్ రిజిస్టర్ పోలీసులను ఆశ్రయించారు. సీసీ ఫుటేజ్ ఆధారంతో నిందితులను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. వారి దగ్గర ఉన్న నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా రూరల్ సీఏ తెలిపారు. నవంబర్ మాకు కంప్లైంట్ వచ్చింది. మన మొగల్తూరు సబ్ రిజిస్టర్ గారు కంప్లైంట్ ఇచ్చారు. ఆయనకి ఎవరో అన్నోన్ పర్సన్ ఫోన్ చేసి ఇలాగా నీ మీద ఏసీబీ దాడి చేయిస్తున్నాం, మేము ఏసీబీ ఆఫీస్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం, ఏసీబీ ఆఫీస్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాము, లేకపోతే మాకు ఒక 3 lakhs అమౌంట్ వేయమని. దాని మీద ఆయన ఒక 2 lakhs అమౌంట్ వేశారు. 2 lakhs అమౌంట్ వేసిన తర్వాత కూడా రిమైనింగ్ 1 lakh కోసం ఆ వ్యక్తి మళ్ళీ ఫర్దర్ ఫోన్ చేస్తే ఆయనకు అనుమానం వచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చారండి. కంప్లైంట్ ఇస్తే బేసిక్ ఉన్న కంప్లైంట్ ఎఫ్ఐఆర్ వేసుకున్నాం. ఎఫ్ఐఆర్ వేసుకున్న తర్వాత ఒక ఫోన్పే నెంబర్ ఇచ్చాడు ఆ వ్యక్తి. ఆ ఫోన్పేకి ఈయన 2 lakhs అమౌంట్ ఫోన్పే ట్రాన్స్ఫర్ చేశారు. సో బేసిక్ ఆన్ దట్ ఫోన్పే నంబర్ మీద మేము ఫస్ట్ నర్సపూర్ నుంచి స్టార్ట్ చేసాం ఇన్వెస్టిగేషన్. అన్ని బ్యాంక్స్కి పంపగా ఎస్బీఐ నర్సపూర్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఏం వచ్చింది అంటే ఆ అమౌంట్ ఎస్బీఐ ఉరవకొండ బ్రాంచ్ అనంతపురంలో ఆ అమౌంట్ డిపాజిట్ అయ్యింది అని. మేము పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉరవకొండ వెళ్ళడం జరిగింది. అక్కడ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అక్కడ విచారించాము. సో అమౌంట్ అదే రోజున 1.8 lakhs అమౌంట్ సేమ్ డే విదిన్ అవర్స్ వాళ్ళు విత్డ్రా చేశారు. 20,000 ఆఫ్ అమౌంట్ యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో పిక్చర్స్ చూసాం. బ్యాంక్లో ఉన్న వీడియో కెమెరా. సో ఆ పర్సన్స్ కనిపించారు. ఆ అకౌంట్ ఎవరిదన్నది కూడా అకౌంట్ హోల్డర్ పేరు అడ్రస్ మాకు వచ్చింది ఇక్కడ. బేసింగ్ ఆన్ దట్ ఆ ఊరు వెళ్ళాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.